ఈ యొక్క సెషన్‌లో ఈ ప్రపంచమంతా కూడా వేవ్ ఆఫ్టర్ వేవ్ వస్తూ వినాశనాన్ని తీసుకొస్తున్నటువంటి కోవిడ్ యొక్క లక్షణాలు లేకపోతే దాని యొక్క బిహేవియర్ గురించి మనము చూద్దాం. సో కోవిడ్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కోవిడ్ ఏంటంటే ఇన్ఫెక్షన్ స్టేజ్ అంటాం. ఇది ఒకరి నుండి ఒకరికి సోకటం. అది ఏ విధంగా ఒకరి నుండి ఒకరు సోకుతుంది అనేది మనందరికి ఆల్మోస్ట్ ఫస్ట్ వేవ్ లో ఇది పరిచయం అయిన దగ్గర నుంచి మనం వింటూ వస్తా ఉన్నాం. అయితే దీని యొక్క బిహేవియర్ లో అంటే మ్యూటేషన్ అంటారు కదా, ఉత్పరివర్తనాలు, ఆ మార్పులు చూసే కొలది కేవలము మనుషులు తుమ్మినప్పుడు దగ్గినప్పుడు వచ్చినటువంటి ఆ యొక్క డ్రాప్లెట్స్ ద్వారా మాత్రమే కాదు, కానీ ఇప్పుడు ఇది ఎయిర్ బోర్న్ అని కూడా చెప్తున్నారు. అంటే అర్థం ఏంటంటే గాలి నుంచి కూడా అది వస్తా ఉందని. చాలా ఫాస్ట్ గా ఒక వేవ్ తర్వాత ఒక వేవ్ మనం చూస్తున్నప్పుడు ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ లో ఎక్కువ ఇన్ఫెక్షన్ ఆ యొక్క దాని యొక్క ప్రభావము మనం చూస్తూ వచ్చాం. సో ఈ కోవిడ్ యొక్క వైరస్ మన యొక్క బాడీలోకి ఎప్పుడైతే ఒక్కసారి ఏ విధం చేతనైనా సరే అది వెళ్ళిందో వెంటనే అది ఏం చేస్తుందంటే అది ఒక సంపూర్ణమైనటువంటి జీవి ఏం కాదు. అది కేవలము ఒక ఆర్ఎన్ఏ అంటారు, ఒక ప్రోటీన్ పదార్థం. అది దానికి ఏం కావాలంటే జీవ కణం ఒకటి కావాలి, ఒక జీవ పదార్థం కావాలి తను తను అభివృద్ధి చేసుకోవడానికి. కాబట్టి మానవుని యొక్క జీవకణంలోనికి అది వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ మన యొక్క శరీరం అనేది దానికి ఒప్పుకోదు. లేకపోతే ఆ కణంలోకి వెళ్ళడానికి దానికి అన్ని చోట్ల నుంచి లాక్ అయి ఉంటుంది. కాకపోతే ఆ వైరస్ మీద ఉన్నటువంటి పువ్వుల్లాగా, ఒక బొకేస్ లాగా, చెట్లులాగా ఉన్నటువంటి ఆ యొక్క బుషెస్ లాగా ఉన్నాయి కదా, పొదల్లాగా, దాన్ని రిసెప్టర్స్ అంటారు. అవి మన యొక్క సెల్ అంటే జీవ కణంలో ఆ యొక్క పింక్ కలర్ లో చెట్లు లాగా ఉన్నాయి చూసారా, అవి రిసెప్టర్స్ అన్నమాట. ఇవి రెండు ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో అప్పుడు మన బాడీని ఇది మనకు సంబంధించిందే అని లోపలికి తీసుకోవడం ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఈ వైరస్ యొక్క ప్రభావము ఎంతగా అవ్వడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఆ యొక్క వైరస్ మీద ఉన్నటువంటి పొదల్లాగా ఉన్నటువంటి ఆ రిసెప్టర్స్ మన యొక్క హ్యూమన్ రిసెప్టర్స్ కి దగ్గరగా మార్పు చెందించుకుంటూ ఉంది. ఆ విధంగా అది మ్యూటేషన్ అవటం ద్వారా ఎక్కువగా మన యొక్క బాడీకి ఇన్ఫెక్ట్ అవ్వడానికి అది అవకాశాన్ని సంతరించుకుంది. సో ఎప్పుడైతే అది మ్యాచ్ అయిందో వెంటనే దాన్ని బాడీలోకి లేకపోతే ఆ సెల్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఒక్కసారి ఎప్పుడైతే అది శరీరంలోకి వెళ్ళిందో మన యొక్క జీవ కణంలో ఉన్నటువంటి దానికి కావాల్సినటువంటి జీవ రసాయన పదార్థాలని ఏది ఏమైనా ఉండొచ్చు. నేను సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్లుగా మెడికల్ టర్మ్స్ లో డాక్టర్స్ ఉపయోగించే పదజాలంతో నేను మీకు ఈ విషయాలు చెప్పట్లేదు కాదు, ఎందుకంటే బేసికలీ ఐఎమ్ నాట్ ఎ డాక్టర్. కానీ దీని యొక్క ప్రవర్తనని మనం అందరం అర్థం చేసుకునేటువంటి విధానంలో ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఒక్కసారిగా అది ఇన్వేషన్ అంటారు. దాన్ని దాడి చేయడం ప్రారంభిస్తుంది. దాడి చేయటం అంటే ఏంటంటే అది ఒక రేంజ్ లో తనను తాను ఉత్పత్తి చేసుకోవటం ప్రారంభిస్తుంది. ఈ విధంగా ఈ సెల్స్ అనేవి మన యొక్క శరీరంలో మల్టిప్లై అయిపోతూ ఉంటాయి. ఈ విధంగా మల్టిప్లై అయిపోతూ 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 అది ఒక 5 రోజుల లోపు, మేబీ 3 to 5 days లోపు ఏమవుతుందంటే ఇక లెక్క పెట్టలేనటువంటి కొన్ని మిలియన్స్ ఆఫ్ సెల్స్ గా అవి లేకపోతే ఆ యొక్క వైరస్ కణాలుగా అవి అభివృద్ధి చెందుతాయి. దాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. సో ఈ టైంలో ఏమవుతుందంటే మన యొక్క శరీరంలోనికి ఏదో ఒక తెలియనటువంటి ఒక ఇంట్రూడర్ ఎవరో చొరబడి ఏదేదో చేసేస్తున్నారు. దాని వలన ఒక విపరీతమైనటువంటి శత్రు సైన్యం లాగా వీళ్ళు పెరిగిపోతా ఉన్నారు ఏంటి అని మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది దాన్ని ఎదుర్కోవడానికి దాడి చేయటం ప్రారంభిస్తుంది. సో ఎప్పుడైతే మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది తెల్ల రక్త కణాలు లేకపోతే మన శరీరానికి అవసరమైనటువంటి ఆ యొక్క ఇమ్యూనిటీని ఇచ్చేటువంటి ఈ తెల్ల రక్త కణాలు పోరాటానికి, యుద్ధానికి బయలుదేరతాయి. సో కాబట్టి మనము సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే ఒక బ్యాక్టీరియా కానీ ఒక వైరస్ కానీ ఏదైనా సరే ఒక ఇన్ఫెక్షన్ అనేది, ఒక ఇంట్రూడర్ అనేది మన శరీరంలోనికి వెళ్ళిన వెంటనే
మనకు తెలియనటువంటి ఒక యుద్ధం లోపల స్టార్ట్ అయిపోతుంది, ఒక పోరాటం అనమాట. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందయ్యా అంటే ఫస్ట్ 3-4 డేస్ లో ఎప్పుడైతే ఇవి విపరీతముగా ఇంక్రీజ్ అయిపోయి ఇంక్యుబేట్ అయిపోయి అవి తనను తాను అభివృద్ధి చెందుకుంటూ మన యొక్క శరీరం వైరల్ లోడ్ అనేది పెరిగిపోయిందో అప్పుడు ఈ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ దాని మీద దాడి చేయడానికి సంపూర్ణమైనటువంటి తన బలమంతా ఉపయోగించి దాని మీద దాడి చేయడం ప్రయత్నం చేస్తుంది. ఈ యొక్క ప్రయత్నంలో మన ఇమ్యూన్ సిస్టమ్ చేసేటటువంటి పని ఏంటంటే ఈ యొక్క తెల్ల రక్త కణాలకు సంబంధించినటువంటి కొన్ని కెమికల్స్ ని, అంటే ఈ యొక్క వైరస్ ని చంపేటటువంటి కెమికల్స్ ని బ్లడ్ లోకి అది పంపించేస్తుంది. సో విపరీతముగా ఈ తెల్ల రక్త కణాలు బ్లడ్ లోకి దాన్ని పంపించేయటము స్టార్ట్ చేస్తాయి అనమాట, దీని మీదకి యుద్ధానికి ప్రకటించటంలో. ఈ టైంలో ఏమవుతుందంటే ఆల్రెడీ ఇది జాగ్రత్తగా ఈ డయాగ్రామ్ ఒకసారి గమనించండి. 3 స్టేజెస్ లో ఈ వైరస్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందో చాలా చక్కగా వివరించబడింది. స్టేజ్ 1 ఏంటంటే ఇన్ఫెక్షన్ స్టేజ్, ఎర్లీ స్టేజ్ ఇన్ఫెక్షన్ స్టేజ్. అక్కడ బ్లాక్ గా ఉన్నటువంటి గీతను కనుక మనం చూసినట్లయితే సివియారిటీ ఆఫ్ ద ఇల్నెస్ విత్ రెస్పెక్ట్ టు టైం ఎలా ఉంటుంది అనేది. సో ఈ 3-4 డేస్ లో ఏ విధంగా ఇది విపరీతంగా తను వైరస్ మల్టిప్లై అయిపోయి ఇంక్యుబేట్ అయిపోయిందో అప్పుడు స్లోగా ఈ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ తన మీదకి యుద్ధానికి వచ్చినట్లుగా దాన్ని ఏ విధంగా చంపడానికి ట్రై చేయడానికి వస్తా ఉన్నప్పుడు మన శరీరంలో ఇక సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఎందుకని విపరీతమైనటువంటి యొక్క సంఘర్షణలో అనేక రకాలుగా మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క మంచి కణాలు కూడా చచ్చిపోతాయి. లేకపోతే బ్లడ్ లోకి విపరీతంగా ఈ కెమికల్స్ ని ఈ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ పంపించడం ద్వారా మార్పు అనేది చూస్తూ ఉంటాం. సో ఈ విధంగా రావటం ద్వారా ఏమవుతుంది, ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఈ యొక్క వైరస్ మీద దాడి చేసే క్రమంలో అది మన మీద కూడా, అంటే మనకు పనికొచ్చేటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆ యొక్క సెల్స్ మీద కూడా దాడి చేసేస్తుంది. ఎందుకని ఇప్పటి వరకు ఇలాంటి వైరస్ తను ఎప్పుడు చూడలా, ఎప్పుడు అది ఎరగలే, ఇది కొత్త రకం కాబట్టి ఫస్ట్ దానికి అర్థం కాదు. ఒకవేళ కనుక అది పాతదైతే యాంటీబాడీస్ ఆల్రెడీ డెవలప్ అయి ఉంటాయి కాబట్టి ఈజీగా అది కనిపెట్టేసి దాన్ని చంపేస్తుండేది. ఇప్పుడు కోవిడ్తో వచ్చినటువంటి సమస్య అంటే ఇది మన శరీరము ఇంతకు ముందు ఎన్నడూ ఎరగనటువంటి ఒక వైరస్ ఇది. కాబట్టి దీనికి మన శరీరంలో ఆల్రెడీ యాంటీబాడీస్ అనేవి డెవలప్ అయి లేవు. ఒకవేళ డెవలప్ అవుతున్నా ఇది కూడా మార్పు చెందుతూ తాను మ్యూటేట్ చేసుకుంటూ అది ఉత్పరివర్తనాలు చెందుతా ఉంది. కాబట్టి మన యొక్క బాడీ కూడా, ఇమ్యూన్ సిస్టమ్ కూడా దానికి తగినట్టుగా అడ్జస్ట్ అవడానికి అది ప్రయత్నం చేస్తూ ఉంటది. ఒక్కసారిగా ఎప్పుడు మేల్కుంటుందంటే ఇదిగో ఏదో దాడి మన మీద జరుగుతూ ఉంది, ఎవడో వచ్చేసాడు లోపలికి, అంతా వాడు వినాశనాన్ని కలుగు చేస్తా ఉన్నాడు, లెండ్రా మనం కూడా యుద్ధం చేద్దాం అన్నట్లుగా అప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ దాడి చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పటికే ఏమవుతుందంటే కొంత టైం అనేది మినిమం 3-4 డేస్ టైం అనేది ఈవెన్ అప్ టు 5 డేస్ కూడా అయిపోతుంది. అప్పటికి మన శరీరంలో వైరస్ అనేది విపరీతంగా పెరిగిపోయి ఉంటుంది ఆ టైంకే. అందుకనే చూడండి, హోస్ట్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అంటే మన శరీరంలో ఉన్నటువంటి యొక్క ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాండ్ అవటం ఎప్పుడు స్టార్ట్ అయింది, సెకండ్ ఫేజ్ లో బిగినింగ్ లోకి వచ్చేసరికి స్టార్ట్ అయింది. అసలు స్టేజ్ 1 లో ఇది మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ దాని మీద పనిచేయటం అనేది లేదు. ఎందుకంటే అది ఏంటో అది అర్థం చేసుకునే లోపే, గమనించే లోపే ఇది విపరీతంగా పెరిగిపోయింది. సో ఈ టైంలో ఏమవుతుందంటే మన యొక్క శరీరంలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ దాని మీద దాడి చేసేటువంటి క్రమంలో ఆ యొక్క కొన్ని మన యొక్క శరీరంలో బలహీనతలు స్టార్ట్ అవుతాయి. తర్వాత ఆ యొక్క అనేకమైనటువంటి కణాలు చనిపోవటము, వీక్ అయిపోవటం. అందుకని విపరీతమైన వీక్నెస్ మనకు వస్తూ ఉంటుంది. దీని లక్షణాలు ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల ఇమ్మీడియట్ గా జ్వరం రావటము, ఆ తర్వాత ఇవి సార్స్ రిలేటెడ్ వైరస్ కాబట్టి రెస్పిరేటరీ సిస్టమ్ మీద దాని యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వెంటనే ఆ లంగ్స్ లో మన యొక్క ఊపిరితిత్తులు గనక మనం చూసినట్లయితే, మన ఊపిరితిత్తులు గనక మైక్రో లెవెల్లో గనక మనం చూస్తే ఎలా ఉంటుందంటే
పువ్వులుగా గుత్తులుగా ఉంటాయి చివర్లు అన్ని కూడా. ఆ పువ్వులుగా గుత్తులుగా ఉండేదంటే అక్కడి నుంచే మనం ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఆ యొక్క ఇన్హేలింగ్ ఎక్సైల్ జరుగుతూ బాడీకి అందిస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ఇన్ఫ్లమేషన్ అనేది వెళ్ళి మొత్తం ఆ యొక్క లంగ్స్ ని లింపేయడం స్టార్ట్ చేస్తుంది. రెండవ కారణం ఏంటంటే మన యొక్క బ్లడ్ లోకి వెళ్ళిపోయినటువంటి ఈ తెల్ల రక్త కణాలు దానికి ఇంజెక్ట్ చేసినటువంటి ఈ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ కి సంబంధించినటువంటి కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్లడ్ లో విపరీతంగా పెరిగిపోయి బ్లడ్ అనేది థిక్గా అయిపోవటం స్టార్ట్ అవుతుంది. కాబట్టి మన యొక్క రక్తము సరఫరా అయ్యేటటువంటి నాడీ కణాల్లో కూడా ఎక్కువ రప్చర్ అనేది, ఫ్రిక్షన్ అనేది, రాపిడి అనేది స్టార్ట్ అవటము మనం చూస్తాం. ఈ సెకండ్ ఫేజ్ లోకి వచ్చేసరికి లంగ్స్ ఇన్ఫెక్ట్ అవటము స్లోగా ప్రారంభం అవుతుంది. ఇది కొంచెం మనము గమనించాల్సినటువంటి డేంజర్ పీరియడ్. ఇక్కడే మనము అనేక సార్లు కనుక మనం చూసినట్లయితే ఈ ఫేజ్ లో కనుక మనం ఏ విధమైనటువంటి నెగ్లిజెన్స్ చూపించినా కానీ, దగ్గు వచ్చినప్పుడు, లేకపోతే ఆ విపరీతమైనటువంటి ఆ యొక్క హెవీ బ్రీత్, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, ఇవన్నీ మనము నెగ్లెక్ట్ చేశాము అంటే ఏమవుతుందంటే ఇంకా మన ఇమ్యూన్ సిస్టము ఒక విజృంభించినటువంటి ఒక రూపంగా తీసుకొని ఏం చేస్తుందంటే సైటోకైన్ స్ట్రామ్ అంటారు. అంటే ఒక తుఫాను లాగా, ఒక ప్రళయం లాగా విరుచుకు పడుతుంది దాని మీద. ఈ టైంలో ఏమవుతుంది, ఇన్ఫ్లమేషన్ అనేది ఇంకా విపరీతంగా పెరిగిపోతుంది. ఈ విధంగా పెరిగిపోవటం ద్వారా ఏమవుతుందంటే లంగ్స్ అనేవి ఆ యొక్క ఈ ఇన్ఫ్లమేషన్ తోటి డంప్ అయిపోవడము, ఆ తర్వాత కార్డియాక్ అరెస్ట్, ఆ యొక్క హార్ట్ అటాక్స్ రావడం అనేది, కిడ్నీస్ ఫెయిల్ అవడం అనేది, ఈ విధంగా మనము ఆ వర్స్ట్ కేసులోకి వెళ్ళటము జరుగుతూ ఉంది. చూడండి, ఇదిగో ఇక్కడేమో మనం చూసినట్లయితే వైరల్ రెస్పాన్స్ ఏమో హైగా ఉంది, అక్కడేమో మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అప్పటికి ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. అది దగ్గరగా ఒక 10 days టైంకి వచ్చేసరికి దాని యొక్క ఎఫెక్ట్ తగ్గిపోతుంది. కానీ మనం చూస్తే ఏమవుతుందంటే అది చేసిన డ్యామేజ్ అనేది శరీరంలో విపరీతంగా పెరిగిపోవటం వలన దాన్ని రికవర్ చేయడానికి మన యొక్క హోస్ట్ రెస్పాన్స్ అంటే ఇమ్యూన్ సిస్టము దాడి చేయటం అనేది ఆపకుండా అది ప్రయత్నం చేయటం వలన మన యొక్క శరీరంలో ఎంతో నష్టం అనేది జరుగుతుంది. ఈ ఎక్స్ప్లెనేషన్ అంతట్లో నేను దీన్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నప్పుడు, దీని బిహేవియర్ ని చూస్తా ఉన్నప్పుడు, ఏ వైరస్ అయినా, ఏ బ్యాక్టీరియా అయినా సరే అది ఏం చేస్తా ఉంది అల్టిమేట్ గా మన శరీరంలో చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మన శరీరంలోకి దూరి మన శరీరంలో ఉన్నటువంటి మనకు మేలు చేసేటటువంటి యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ ఇమ్యూన్ సిస్టమ్ మన మీద దాడి చేసి మనకే నష్టం చేసేటట్లుగా చేస్తా ఉంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది దీంట్లో ఏంటంటే ఈ యొక్క వైరస్ వల్ల ఇంత విపరీతమైనటువంటి నష్టం ఎందుకు జరుగుతుందంటే దాని యొక్క బిహేవియర్ లో ఫస్ట్ థింగ్ ఏంటంటే అది విపరీతంగా ఇంక్యుబేట్ అయిపోయి మన శరీరం మీద దాడి చేస్తా ఉంది. రెండవది, అది కొత్తది కాబట్టి మన శరీరము మేలుకొని దాన్ని అర్థం చేసుకునే లోపే లేట్ అయిపోయింది. ఇమ్మీడియట్ గా శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ దాని మీద దాడి చేసే ఈ క్రమంలో మనకి ఉపయోగకరమైనటువంటి అనేకమైనటువంటి సెల్స్ చనిపోవటము, ఆ తర్వాత ఈ యొక్క ఇన్ఫ్లమేషన్ అనేది శరీరంలో స్టార్ట్ అవటం అనేది జరిగిపోతా ఉంది. కాబట్టి మన యొక్క శరీరంలో మనకు మేలుకరమైనటువంటి మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ద్వారానే మనము ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళవలసి వస్తా ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఇది హైపర్ లేకపోతే ఇంటెన్స్ టు ఇన్ఫ్లమేషన్ స్టేట్. ఆల్మోస్ట్ లంగ్స్ మొత్తం కూడా ఇన్వాల్వ్ అయిపోవటము, శరీరంలో మిగతా ఆ ఇంపార్టెంట్ ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవటము, ఆ యొక్క బ్లడ్ వెయిన్స్ లో క్లాటేజ్ జరగటము, ఈ విధమైనటువంటివి అది ఇంకా హైపర్ స్టేజ్ లో అంటే 10 days దాటిన తర్వాత థర్డ్ స్టేజ్ లో వచ్చేటటువంటి పరిణామాలు. సో ఇక్కడ మనం గమనించాల్సింది అట్ ద బిగినింగ్ ఏంటంటే దిస్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్. ఈ ఫస్ట్ ఫేజ్ లో 3-4 days లోనే మన బాడీలో ఎప్పుడైతే ఫస్ట్ సిమ్టమ్ మొట్టమొదటిగా కొంచెం జ్వరం, కొంచెం తలనొప్పి, కొంచెం డయేరియా, కొంచెం వీక్నెస్, కొంచెం ఈ విధమైనటువంటి అనీజీ గిడ్డినెస్, కొంచెం డ్రై కాఫ్, కళ్ళు ఎర్రబడటం, ఇట్లాంటివి ఏ సిమ్టమ్ లో ఒక్క చిన్న సిమ్టమ్ అయినా సరే
మనము నిర్లక్ష్యం చేయకుండా ఇమ్మీడియట్ గా మనం కనుక రెస్పాండ్ అయ్యి మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ ఇమ్యూన్ సిస్టము అది ఎంత భయంకరమైనటువంటి దాడిని ఒక్కసారిగా ఎదుర్కోలేకపోతుంది. కాబట్టి మనము మేల్కొని ఆ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ కు సహాయపడగలిగేటటువంటి ఇది మెడిసిన్ ఏదైతే ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేస్తారు, అది గనక మన బాడీకి ఇమ్మీడియట్ గా సప్లిమెంటరీ లాగా సహాయకరంగా గనక అందించగలిగినట్లయితే ఏమవుతుందంటే మనము ఈ శత్రువుని ఎదుర్కోవడానికి కావలసినటువంటి యుద్ధాలు ఆ యొక్క వెపన్స్ ని ఆ యొక్క సామర్థ్యాన్ని మన శరీరానికి ఇమ్మీడియట్ గా రెడీమేడ్ గా అందించిన వాళ్ళం అవుతాం. తద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క లంగ్స్ ఇన్వాల్వ్మెంట్ కానీ లేకపోతే వచ్చేటువంటి ఈ యొక్క దాని యొక్క దుష్ప్రభావం వలన కలిగేటటువంటి శరీరంలో ఆ వినాశనం ఏదైతే ఉందో దాని యొక్క ప్రభావాన్ని మనము ఇమ్మీడియట్ గా తగ్గించిన వాళ్ళం అవుతాము. అప్పుడు ఏమవుతుందంటే ఈ గ్రాఫ్ ఇట్లా పైకి వెళ్ళిపోయి ఆ యొక్క హార్ట్ లేకపోతే లంగ్స్ ఎఫెక్ట్ అయ్యేటటువంటి థర్డ్ స్టేజ్ వరకు వెళ్లకుండా అది స్లోగా సెకండ్ స్టేజ్ నుంచే కిందకి వచ్చేసి ఇట్లా డౌన్ అయిపోతుంది. సో దాట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. ఈ వైరస్ ని చంపే మెడిసిన్ లేదు, వైరస్ ని చంపే వ్యాక్సిన్ లేదు, వైరస్ ని చంపే టాబ్లెట్ లేదు ప్రియులరా. బట్ మనము చేయగలిగినటువంటి మన చేతిలో ఉన్నది ఏంటి అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. దట్స్ ఓన్లీ ద మంత్ర. అది ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మనకు రాకుండా ఉండడానికి మన చేతిలో ఉన్న శాయశక్తుల మనము ప్రయత్నాలు చేయటము. అలా చేసినా 170 మందికి 80 మందికి వస్తూనే ఉంది బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్ అండ్ ద సర్చ్. ఇప్పుడు ఏం చేయాలి? ఒకవేళ వచ్చినా కానీ దాని ప్రభావము నుండి దాని తీవ్రత నుంచి మనము తప్పించుకోవడానికి మార్గాల్ని వెతుక్కోవాలి. మన యొక్క శరీరాన్ని మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ అది వచ్చినా మేము దాడి చేయడానికి దాన్ని తిప్పి కొట్టడానికి ఇదిగో అది ఒక దెబ్బ కొట్టినా పడిపోకుండా నిలబడటానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని మా శరీరంలో మేము బిల్డ్ చేసుకుంటాము అన్నట్లుగా మనము సిద్ధపడాలి. దిస్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ అండ్ దిస్ ఈస్ ద ఓన్లీ వే దట్ వీ కెన్ ఎస్కేప్ or that we can face this COVID or this pandemic situation. కాబట్టి ఈ యొక్క కోవిడ్ యొక్క బిహేవియర్ మనం చూసాము. 3 స్టేజెస్ కింద ఈ టైం లైన్ లో అది దాని యొక్క ప్రభావం ఎలా వెళ్తా ఉందనేది మన యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫస్ట్ స్టేజ్ లోనే దాన్ని పట్టుకోవాలి. దెన్ మనము సెకండ్ స్టేజ్ లోకి థర్డ్ స్టేజ్ లోకి ఆ తీవ్రతలోకి వెళ్లకుండా దాన్ని స్లోగా మనము దాని యొక్క బాడీని మనము ఆ యొక్క సామర్థ్యాన్ని బిల్డ్ చేసుకోవటమే దీనికి ఉన్నటువంటి ఓన్లీ సొల్యూషన్. సో ఐ విల్ స్టాప్ హియర్. ఐ విల్ రిక్వెస్ట్ బ్రదర్ సుధాకర్ రెడ్డి గారు దీన్ని ఈ ప్రివెన్షన్ కొరకు ఏ విధమైనటువంటి మనము ఆ యొక్క మెడిసిన్ లేకపోతే దానికి అవైలబుల్ గా ఉన్నటువంటి మెడిసిన్ ఏంటి, ప్రాముఖ్యంగా ఈ రోజు ఉన్నటువంటి కాంటెక్స్ట్ లో మనము చిన్నపిల్లల గురించి ఆలోచన చేస్తా ఉన్నాం. హౌ టు ప్రొటెక్ట్ అవర్ చిల్డ్రన్ ఫ్రమ్ దిస్ థర్డ్ వేవ్ అనేది మనము ఆలోచిస్తూ దీనికి ఉన్నటువంటి యొక్క మెడిసిన్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. సుధాకర్ రెడ్డి గారు ఈయన బ్యూలా అండ్ ప్లస్ ఇండియా అనేటువంటి ఈ యొక్క 2 కంపెనీల యొక్క ఫౌండర్ అండ్ సిఇఓగా ఉంటా ఉన్నారు. సో ఈ కోవిడ్ మీద ఎంతో వర్క్ చేసి దానికి సంబంధించినటువంటి ఈ యొక్క వైటమిన్, ప్రత్యేకంగా డి వైటమిన్ D3 అండ్ దెన్ దానికి కావాల్సినటువంటి సప్లిమెంట్స్ అనేటువంటివి ఈ ఫస్ట్ వేవ్ అండ్ సెకండ్ వేవ్ లో అడల్ట్స్ పెద్దవాళ్ళకి నిజంగా చెప్పాలంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కి వెళ్ళడానికి ఈ యొక్క మెడిసిన్ బ్లెస్సింగ్ గా ఉండడానికి ఆయన వర్క్ చేశారు. చాలా మందికి ఈ విధంగా హెల్ప్ చేయడానికి అవైలబుల్ గా ఉన్నారు. సో ఇప్పుడు ఈ థర్డ్ వేవ్ యొక్క ఎఫెక్ట్ నుంచి మనం పిల్లల విషయంలో ఏ విధమైనటువంటి ఈ యొక్క మెడికేషన్ గురించి కానీ జాగ్రత్తల గురించి కానీ మనతో కొద్ది నిమిషాలు పంచుకుంటారు. ఆ తర్వాత డెఫినెట్లీ వి విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ క్వశ్చన్ ఆన్సర్స్ ఆల్సో. నౌ ఐ రిక్వెస్ట్ సుధాకర్ రెడ్డి గారు టు కంటిన్యూ. Yeah, thank you, Abhishek. Thank you very much.
That was a wonderful explanation. Simple ga undi, and then people were able to understand, I believe. Right. ఇప్పుడు చూడండి, మా రిక్వెస్ట్ అంతా ఏంటి అంటే ఈ జూమ్ మీటింగ్స్ చాలా చేస్తున్నాం మేము, బట్ ద ఇన్ఫర్మేషన్ ఏదైతే మీకు పంచుకోబడిందో ఈ ఇన్ఫర్మేషన్ ని కనీసం మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కనీసం ఒక 15-20 మంది తెలిసిన వాళ్ళు ఉంటారు. ఆ 15-20 మందితో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ని పంచుకోమనేసి మా రిక్వెస్ట్ అండి. ఎందువల్ల అంటే మీరు పంచుకోకపోయినట్లయితే ఈ శుభవార్త ఇంకెవరి దగ్గరికి వెళ్ళేటటువంటి అవకాశం లేదు. ప్రజలు చనిపోతున్నారన్న విషయం మనం గమనిస్తున్నాము. హాస్పిటల్స్కి వెళ్ళి లక్షలు వాళ్ళు వేస్ట్ చేసుకుంటున్నారు వాళ్ళ మనీ, అంత అవసరం లేదు అన్న విషయము అన్నటువంటి మంచి వార్త మీ దగ్గర ఉంది కాబట్టి దీన్ని మిగతా వాళ్ళతో పంచుకోమనేసి మొట్టమొదటిగా రిక్వెస్ట్. రెండవది ఏంటి అంటే, ఇప్పుడు మీతో నేను మాట్లాడబోయి మీతో పంచుకునేటటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం మెడిసిన్స్ అనడానికి వీల్లేదు. వీటిల్లో మనం ఇచ్చే అన్ని రకాల మెడిసిన్స్ లోనూ దాదాపుగా అన్ని రకాలు మన బాడీకి ఆల్రెడీ మనం ఆహారం రూపంలోనో లేదు అంటే గనక కొన్నిసార్లు మా డాక్టర్ రాసేటటువంటి మెడిసిన్ రూపంలోనూ మనం తీసుకుంటున్నవే. ఇవన్నీ ఇన్హరెంట్ గా మన బాడీకి చాలా అవసరమైనటువంటివి. ఆలోచించి చూడండి ఒక్కసారి, మన మీద ఒక దాడి జరుగుతున్నది. దాడి జరుగుతున్నప్పుడు మన యొక్క డిఫెన్స్ సిస్టమ్ ని మనము ఎక్కువగా చేసి చూసుకుంటాము. అంటే సపోజ్ మనకి తెలుసు దొంగ రాబోతున్నాడు ఈ రోజున ఇంటికి అనేసి, అలాంటప్పుడు ఏం చేస్తాము? కింద తాళం పెడతాము, పైన తాళం పెడతాము, గడియలు చాలా జాగ్రత్తగా వేస్తాము, అడ్డగడియలు వేస్తాము. అలాగే మనల్ని మనం సిద్ధపరచుకుంటాము. అదే విధంగా ఇక్కడ కూడా మనము సిద్ధపరచుకుంటున్నాము అన్నది మీరు అర్థం చేసుకోవాలి. కొంతమంది నాతో అంటున్నారు, అంటే ఇన్నాళ్ళ పాటు దగ్గరగా ఒక 2000 పైచిలుకు మందికి మెడిసిన్ పంపించిన తర్వాత ఇన్ని టాబ్లెట్లు వేసుకోవాలా అన్న, ఇన్ని టాబ్లెట్లు నేను ఇప్పటి వరకు వేసుకోలేదు, ఏదన్నా అవుతుందా అంటే నేను ఇదే మాట చెప్తున్నాను. ఈ పరిస్థితి కొత్త పరిస్థితి, ఈ వైరస్ కొత్త వైరస్. మనం ఈ మెడిసిన్స్ ఏవైతే యూజ్ చేస్తున్నామో మన బాడీలో ఉన్నవే, కానీ ఈ రోజున అన్ఫార్చునేట్ గా మనకి ఆ మోతాదులో మన యొక్క భోజనంలో కానీ మనకి బయట నుంచి అందట్లేదు. కాబట్టి మనల్ని మనం ఫోర్టిఫై చేసుకుంటున్నాం. ఇదివరకు మీరు గమనించినట్లయితే రాజులకి ఒక రాజు ఇంకొక రాజు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు తన కోటను బలిష్టం చేసుకునేవాడంట. ఇన్ ద సిమిలర్ మేనర్ మనం కూడా ఫోర్టిఫై చేసుకుంటున్నాం అనమాట మన యొక్క బాడీస్ ని. ఇందాక మనందరం విన్న విధంగానే మొట్టమొదటి 4 రోజుల్లో ఎప్పుడైతే వైరస్ మనలోకి ప్రవేశించిందో మనకి చాలా చిన్న సిమ్టమ్స్ కనిపిస్తాయి. సాధారణంగా ఈ చిన్న సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఉండటం చాలా ఇంపార్టెంట్. అవేంటవి? ఆ సిమ్టమ్స్ ఏంటి, లక్షణాలు ఏం కనిపిస్తాయి? వైరస్ మన బాడీలోకి రాగానే కొద్దిపాటి తలకాయ నొప్పి, ఒళ్ళు నొప్పులు, కొద్దిగా ఫీవర్, చాలా లైట్ ఫీవర్, ఒక్కొక్కసారి ఫీవర్ థర్మామీటర్ కి కూడా అందనటువంటి ఫీవర్, ఆ తర్వాత కొద్దిగా వీక్నెస్, ఆ తర్వాత కొద్దిగా కామన్ కోల్డ్, కొద్దిగా సర్ది చేసింది అనేసి, లేకపోతే ఇటువంటి అన్ని కూడా. దీనికి మనం ఏదో ఒక కారణం చెప్పుకొని మనం ఏం చేస్తున్నాము అంటే మనం ఏం ప్రాబ్లం లేదులే మనకి అనేసి అనుకొని ఏదో ఒక పారాసిటమోలో ఏదో ఒకటి వేసేసుకొని మనము బయటపడిపోతున్నాం. అలా కాకుండా ఈ లక్షణాలని మనము ఎటువంటిది ఆపాదించద్దు. ఏది, నేను రాత్రి లేట్ గా పడుకున్నాను, రాత్రి రిఫ్రిజిరేటర్ లో తిన్నాను, లేదు అంటే కనుక మామిడికాయ తిన్నాను, లేదు అంటే కనుక ఐస్ క్రీమ్ తిన్నాను, అందువల్ల ఇలా జరిగింది, ఇటువంటి కారణాలు చెప్పి మనం ఈ లక్షణాలని నెగ్లెక్ట్ చేస్తున్నాం. అట్లీస్ట్ మన పిల్లల్లో ఇటువంటి లక్షణాలు కనపడినప్పుడు మనం వీటిని నెగ్లెక్ట్ చేయకుండా ఉందాం. రెండవదిగా మనం 4వ రోజు నుంచి మనం చూసినట్లయితే కనుక లక్షణాలు చాలా ఎక్కువైపోయే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి రుచి పోతుంది, ఒక్కొక్కసారి వాసన పోవచ్చు, ఒక్కొక్కసారి చాలా వీక్నెస్, అంటే మంచం మీద నుంచి కూడా లెగవలేనంత వీక్నెస్ రావచ్చు. తర్వాత ఫీవర్ చాలా ఫ్లక్చుయేటింగ్ గా ఉంటుంది. 103, 103.5 అండ్ సడన్ గా మళ్ళీ 100, 101 రావటము, ఇటువంటి ఫ్లక్చుయేషన్స్. ఒక్కోసారి దగ్గు, పొడి దగ్గు కావచ్చు, లేదు అంటే కనుక స్ఫుటం, కళ్ళె రావటం కావచ్చు, ఇది గమనిస్తున్నాం. కొంతమందికి కళ్ళెలో బ్రౌనిష్ కలర్ వచ్చేసేసి అది కూడా బయటపడటాన్ని మనము గమనిస్తున్నాం. ఆ తర్వాత ఏం జరుగుతున్నది, బాగా ఒక రకమైనటువంటి ఆ వీక్నెస్, బోన్ టైర్డ్ వీక్నెస్ అంటాము, అటువంటి వీక్నెస్ కూడా వీళ్ళలోకి సెట్ అవటాన్ని మనము గమనిస్తున్నాము. వీటికి మనం చేస్తున్న పని ఏంటి? చాలా సింపుల్ మెడిసిన్స్ మన దగ్గర ఆల్రెడీ మన బాడీకి కావలసినవి మనం దాంతో ఫోర్టిఫై చేసుకుంటున్నాం. నేను కొన్ని స్లైడ్స్ ప్లే చేస్తాను. ఇదేనా స్క్రీన్ షేరింగ్? స్క్రీన్ షేరింగ్ చేస్తున్నాను ఇప్పుడు నేను.
You are the host now. మళ్ళీనా షేర్ స్క్రీన్, నేను స్క్రీన్ ని షేర్ చేస్తున్నాను. ఒక్కొక్క స్లైడ్ ని మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఇది కొద్దిగా షీన్ స్క్రీనింగ్ చేస్తున్నాను. మొట్టమొదటిగా మనం దీంట్లో మనం గమనించేటటువంటి ప్రోడక్ట్ ఏంటి అంటే వైటమిన్ D3. మనందరికీ కూడా మనం ఉండేటటువంటి ప్రతి ఏరియాలోనూ ఈ వైటమిన్ D3 అన్నది ఒక శాచెట్ రూపంలోను, లేదు అంటే గనక టాబ్లెట్ రూపంలోను, లేదా క్యాప్సూల్ రూపంలోను, లేదు అంటే గనక లిక్విడ్ రూపంలోను దొరుకుతుంది. ఎటువంటిది దొరికినా సరే మనం తీసుకోవచ్చు. మా బ్రాండ్ వరకు కనుక చూసుకున్నట్లయితే కనుక మా బ్రాండ్స్ ఏం అవైలబిలిటీ ఉన్నాయి అని చూసినట్లయితే కనుక ఇది CCF-D3, Gen-D3 అనేసి ఇది అవైలబిలిటీ ఉన్నాయి మన దగ్గర. ఎస్పెషల్లీ మనం ఈ రోజున చిన్నపిల్లల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళలోనికి ఈ CCF-D3, Gen-D3 డ్రాప్స్ మనకి కనిపిస్తున్నాయి. ఇదే బట్ డోసేజ్, మనం ఈ డోసేజ్ ఎలా తీసుకుంటాము అంటే స్పెల్లింగ్ ని ఇది చేసుకోమాకండి. ఇన్ఫాంట్స్ అంటే చిన్న పిల్లలు ఉన్నట్లయితే 0 to 6 months అంటే 6 నెలల బాబు లేదా పాప దగ్గర నుంచి కింద వరకు చూసుకున్నట్లయితే మనము 400 IU మనం తీసుకుంటాము. అది మనం ఎలా మెజర్ చేసుకోవచ్చు? 0.5 ml తీసుకున్నట్లయితే సరిపోతుంది అది. లేదా మనం ఎంత వరకు హై డోస్ వరకు వెళ్ళొచ్చు? 1000 IU వరకు వెళ్ళొచ్చు. 1.25 ml దాకా మనము ఈ ప్రోడక్ట్ ని తీసుకోవచ్చు. మనం దీన్ని డ్రాప్స్ విషయంలోనే మాట్లాడుతున్నాము. ఫర్ అవర్ చిల్డ్రన్ పర్పస్ లోనే మాట్లాడుతున్నాము. పెద్దవాళ్ళు అయినట్లయితే డోస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అదే కనుక 6 నెలల నుంచి 12 నెలల లోపల ఉన్నట్లయితే మళ్ళీ అగైన్ మనము 0.5 నుంచి 1 ml, 1.25 ml వరకు మనము 1.75 ml వరకు కూడా మనము వాడుకునేటటువంటి అవకాశం ఉన్నది. సపోజ్ ఏజ్ గ్రూప్ 1 to 3 ఉందనుకోండి, ఉన్నట్లయితే 0.75 ml నుంచి బిగిన్ చేస్తాము. 3 ml per day వరకు కూడా వెళ్తాము. దీన్ని ఆల్సో మనం ఏం చూస్తాము అంటే ఇక్కడ బాడీ వెయిట్ మీద కూడా మనము ఆధారపడి ఉంటుంది మన యొక్క తీసుకోవటం అన్నది. 4 నుంచి 8 సంవత్సరాలు అయినట్లయితే కనుక 0.75 ml నుంచి 3.75 ml కింద. ఇదంతా కూడా మనకి పిల్లర్ లో చాలా క్లియర్ కట్ గా కనపడుతుంది. మనకి ఆ డ్రాప్స్ లో డ్రాపర్ ఉంటుంది కాబట్టి మనం అర్థం చేసుకోవటం చాలా ఈజీగా చేయొచ్చు ఈ పని. అదే కనుక 9 years అండ్ అబౌవ్ 10 years అలా కనుక మనం చూసుకున్నట్లయితే కనుక 5 ml వరకు కూడా తీసుకోవచ్చు. లేదు అంటే కనుక ఈ ఏజ్ లో ఉన్నప్పుడు 10 years ఈ ఏజ్ లో ఉన్నప్పుడు మనము వెయిట్ ని కూడా కన్సిడర్ చేసుకుంటూ కొద్దిగా డోస్ ని మనం ఇంక్రీజ్ చేసి తీసుకున్నా సరే ఎటువంటి దుష్పరిమాణాలు రావు. సార్ డోస్ ఎక్కువైపోయినట్లయితే చిన్నపిల్లల్లో కదా ఏమన్నా ప్రాబ్లం వస్తుందా? ఎటువంటి ప్రాబ్లం రాదు అనేది మనము దాదాపుగా వేల మంది, ఐ వుడ్ సే ఈవెన్ లక్షల చిల్డ్రన్స్ లో మనం వాడి చూసిన తర్వాత చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. దీనివల్ల దుష్ప్రమాణం అంటూ ఏమీ రాదు మన దగ్గర. అలాగే కొద్దిగా పెద్ద పిల్లలు ఉన్నట్లయితే కనుక 1000 IU కి సంబంధించినటువంటి టాబ్లెట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. లేదు అంటే కనుక 5000 IU, సపోజ్ ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉన్నట్లయితే కనుక 5000 IU తీసుకోవడానికి అవకాశం ఉన్నది. సపోజ్ 12-13 సంవత్సరాల్లోకి ఏజ్ గ్రూప్ లో ఉన్నట్లయితే కనుక మన దగ్గర 10,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉన్నటువంటి కోల్కాల్సిఫెరాల్ టాబ్లెట్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. వీటి సహాయంతో మనము మన బాడీని మనము బెటర్ చేసుకుంటాము. ఎందుకంటే వైటమిన్ D3 అన్నది ఎంత ఇంపార్టెంట్ వైటమిన్ అంటే మన బాడీలో మన యొక్క ప్రతి ఒక్క కణములోనూ దాని యొక్క రిసెప్టార్ ఉంటుంది. ఆ రిసెప్టార్ దగ్గరికి వెళ్ళి వైటమిన్ D3 పనిచేసిన రోజున మన యొక్క రోగ నిరోధక శక్తి ఎప్పుడు టాబ్లెట్ తీసుకున్నా సరే మన యొక్క రోగ నిరోధక శక్తి పెరగటాన్ని మనము ఖచ్చితంగా గమనించవచ్చు. ఈ రోజున మనం 3rd wave లో చిల్డ్రన్ మీద మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటది. మైండ్ యూ, మీరు ఈ ప్రొడక్ట్స్ నాకే ఆర్డర్ చేసి తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ యొక్క ఊర్లలో, మీరున్న ప్రదేశాల్లో, మీరున్న టౌన్షిప్స్ లో, లేదు అంటే కాలనీస్ లో, మెడికల్ షాప్స్ లో డెఫినెట్ గా ఈ మందులు దొరికేటటువంటి అవకాశం ఉన్నది. ఒకటే ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే జనరిక్ మెడిసిన్ కొనమాకండి, ఒక కంపెనీ మెడిసిన్ ఏదైనా కొనండి. ఎందువల్లంటే దానికి కొద్దిగా జవాబుదారీతనం ఉంటుంది. అదొక్కటే రిక్వెస్ట్ మీతో. ఆ తర్వాత మన దగ్గర ఉన్నటువంటి నెక్స్ట్ మెడిసిన్ ఏంటి అంటే
జింక్ డ్రాప్స్. మనకి ఈ రోజున వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్తున్నది, ఏమని చెప్తున్నది అంటే జింక్ చాలా చాలా ఇంపార్టెంట్. చెడిపోయిన సెల్స్ ని మళ్ళీ తిరిగి రిపేర్ చేయడానికి, కొత్తగా పుడుతున్నటువంటి సెల్స్ కి కావాల్సినటువంటి శక్తిని ఇవ్వడానికి, టోటల్ గా టిష్యూ డ్యామేజ్ ఏదైతే జరుగుతుందో ఈ కోవిడ్ వల్ల వీటన్నిటిని కూడా అరికట్టడం కోసం అనేసి మనము ఈ జింకో డ్రాప్స్ తీసుకుంటూ ఉంటాము. ఇది మనము 1 ml ప్రతిరోజు కూడా మనం తీసుకునేటటువంటిది, ఓన్లీ 1 ml చిన్నపిల్లలకి. అది 0 నుంచి 9 years 10 years వరకు కూడా 1 ml. కొద్దిగా పెద్దవాళ్ళు అయిపోయేసరికి మనము ఎనీవేర్ బిట్వీన్ ఒక్కొక్కసారి 20 mg తీసుకుంటాము. నార్మల్ గా ఇంకొద్దిగా పెద్దవాళ్ళు అయినట్లయితే మనము 60 mg ప్రిఫర్ చేస్తూ ఉంటాము. చిన్నపిల్లల విషయం వచ్చినట్లయితే కనుక 1 ml. 1 ml తీసుకున్నప్పుడు 20 mg ఆఫ్ జింక్ ఎసిటేట్ వాళ్ళ బాడీలోకి పంపించడానికి సహాయం పడుతుంది. మూడవ ప్రోడక్ట్ కింద మన దగ్గర ఏముంది అంటే జిమ్ సిడి సిరప్ అనేసి ఉంది. ఈ సిరప్ ఏంటి అంటే ఈచ్ 5 ml లో మనకి వైటమిన్ సి, వైటమిన్ డి, వైటమిన్ ఈ, ఆ తర్వాత శక్తిని ఇవ్వటానికి కావలసినటువంటి ఇంకొక ఇంగ్రీడియంట్ కలిపి మనము ఇస్తున్నాం దీంట్లో వైటమిన్ D3 చాలా తక్కువ మోతాదులో ఉంటది. అగైన్ జింక్ కూడా చాలా తక్కువ మోతాదులో ఉంటది. వైటమిన్ ఈ దొరికే అవకాశం ఉన్నది. కాబట్టి దీన్ని కూడా మనము రోజుకి 5 ml ఉదయము, 5 ml ఈవినింగ్ కనుక మన చిన్నపిల్లలకి ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క రోగ నిరోధక శక్తి ఏదైతే ఉందో అది ఇంకొద్దిగా ఇంప్రూవ్ అవటానికి అవకాశం ఉంటుంది. ఈ జిమ్ అన్న పేరు పెట్టడానికి కూడా కారణం ఏంటి అంటే గ్రో ఇమ్యూనిటీ, మన ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకోవటం కోసము అన్న ఉద్దేశం వచ్చే రకంగా ఈ పేరు పెట్టడం జరిగింది. నాలుగోదిగా ప్రోడక్ట్ మన దగ్గర ఉన్నది ఏంటి అంటే సపోజ్ ఇన్ఫాంట్స్ అనుకోండి, అంటే సపోజ్ 1-2 years లోపల ఉన్నటువంటి వాళ్ళు అనుకోండి, వాళ్ళకి మనం ఆ సిరప్ ఫామ్ ఇవ్వలేము. వాళ్ళ కోసం అనేసి మనము డ్రాప్స్ ప్రిఫర్ చేస్తాము. ఈ డ్రాప్స్ లో కూడా అగైన్ వైటమిన్ ఏ, వైటమిన్ సి, ఆ తర్వాత వైటమిన్ ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసిన అంటే వైటమిన్స్ యొక్క మిక్స్చర్ అన్నమాట విటామిక్స్ అన్నది. దీన్ని మనము రోజుకి 1 ml పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి ఇచ్చుకుంటాము. సో దట్ మన యొక్క పిల్లల బాడీస్ ని సంసిద్ధం చేసుకుంటాం మనము. ఒకటి ఇది అసలు వైరస్సే రానివ్వకుండా ఆపే అవకాశం ఉన్నది. మొన్నటి దినాన ఒక బ్రదర్ వాళ్ళ ఇంట్లో అతను వాళ్ళ మదర్ ఇద్దరు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చారు. పాజిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళకి రిపోర్ట్ వచ్చేసరికి 3 days పట్టింది అనమాట రిపోర్ట్ రావడానికి. ఈ లోపల 3 days కూడా 6 ఏళ్ల పాప వాళ్ళ దగ్గర ఉంది. మైండ్ యూ వీళ్ళ ముగ్గురు కూడా చిన్నపిల్లల కిట్ వాడుతున్నది, పెద్దవాళ్ళ కిట్ వాడుతున్నారు. సో అయినప్పటికీ పాజిటివ్ వచ్చింది. కానీ వాళ్ళ యొక్క స్థితి చూస్తే ఇవాళ పొద్దున నేను మళ్ళీ పాజిటివ్ కి సంబంధించినటువంటి మెడిసిన్ ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళటం జరిగింది. వెళ్తే అతను పై నుంచి కిందకి నడిచి రాగలిగాడు, మెడిసిన్ తీసుకొని వెళ్ళగలిగాడు. ఇవాళ మధ్యాహ్నం అతను చెప్తున్నాడు, వీఆర్ ఆల్రెడీ స్టార్టెడ్ యూజింగ్, వీ షుడ్ బీ ఇన్ ఏ మచ్ బెటర్ పొజిషన్ అని చెప్పడం జరుగుతుంది. అంటే మిగతా వాళ్ళని మనం చూసినప్పుడు ఏమన్నా 5-6 రోజులు అయిపోయిన తర్వాత, 7-8 రోజులు అయిపోయిన తర్వాత కూలబడిపోవటము, టైర్డ్నెస్ వచ్చేయటము, లేదు అంటే కనుక వెళ్ళి మంచాన పడిపోవటము, హాస్పిటల్ జాయిన్ అవటము జరుగుతున్నది. బట్ ఎవరైతే ఈ మెడిసిన్స్ ని, ఇవి మెడిసిన్స్ కాదు నా బాడీలో ఉండేటటువంటి మంచి పదార్థాలు అని చెప్పి తీసుకుంటున్నారో వాళ్ళు ఈ వైరల్ అటాక్ వచ్చినా సరే దాన్ని విత్ స్టాండ్ చేయగలుగుతున్నారు, నుంచోగలుగుతున్నారు. వెళ్ళిపోయి హాస్పిటల్ కి లేదా ఆక్సిజన్ దగ్గరికి వెళ్ళేటటువంటి అవసరం లేకుండా వాళ్ళ బాడీని వాళ్ళు ఫోర్టిఫై చేసుకోవటం అన్నది మనము ఈ కిట్స్ ద్వారా మనము గమనిస్తున్నాము. నెక్స్ట్ మెడిసిన్ వచ్చేసేసి బెండాలైసిస్. మనం ఇస్తున్న అన్ని మెడిసిన్స్ లోకి ఇది ఒక్కటే మెడిసిన్ మనము బాడీలో న్యాచురల్ గా ఉండేది కాదు, మనం బయట నుంచి తీసుకుంటున్నాము. దీన్ని మనం మెడిసిన్ అని అనవచ్చు డెఫినెట్ గా. ఎలా అయితే ఈ రోజున అందరికీ తెలిసిన విధంగానే ఐవర్మెక్టిన్ పెద్దవాళ్ళు అయినట్లయితే 12 mg తీసుకుంటున్నాము. దీంట్లో ఐవర్మెక్టిన్ 6 mg ఉంటుంది చిన్నపిల్లల కోసము. ఆల్బెండజోల్ అన్నది మీ అందరికీ చాలా మందికి పరిచయం అయినటువంటిదే. ఈ నులి పురుగులు ఏవైతే రౌండ్ వర్మ్ కానీ, లేదు అంటే కనుక ఈ వైట్ కలర్ లో వచ్చేటటువంటి నులి పురుగులు చిన్నపిల్లల్లో ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉన్నది. ఈ నులి పురుగులు పడిపోవటం కోసం మనం ఆల్బెండజోల్ ప్రతి 6 నెలలకు ఒకసారి వాడుతుంటాం మనం చిన్నపిల్లల్లో. లేకపోయినట్లయితే వాళ్ళ యొక్క యానల్ ఏరియాలో ఎక్కడైతే మలము పోతూ ఉంటుందో అక్కడ ఆ ఏరియాలో వాళ్ళకి చాలా ఇబ్బందులు కలగజేస్తూ ఉంటది అనమాట ఇది. సో ఇది ఒక్కదాన్ని మనం మెడిసిన్ అనొచ్చు. ఈ టాబ్లెట్ ని మనము 6 సంవత్సరాల లోపల వాళ్ళకి 2 టాబ్లెట్లు ఇస్తున్నాము. ఒకటి మొట్టమొదటి రోజున, రెండోది 4వ రోజున.
అదే 6 సంవత్సరాల నుంచి పెద్దవాళ్ళకి అయినట్లయితే గనక మనము 3 టాబ్లెట్లు ఇస్తున్నాము. 1వ రోజు, 4వ రోజు, 8వ రోజు ఇలాగ మనము డివైడ్ చేసి ఇస్తున్నాము. దీనివల్ల ఏమవుతున్నది, మనకి ఐవర్మెక్టిన్ ఎలా పనిచేస్తుంది అన్నది మనకి ఇంకా అవగతం కాలేదు. ఇది బేసికల్లీ యాంటీ పారాసైటిక్ డ్రగ్. అంటే మన బాడీలోకి వచ్చి నివసించి మనము తయారు చేసుకొని మనము తింటున్నటువంటి భోజనాన్ని తన భోజనం కింద చేసుకునే దాన్ని పారాసైట్ అంటాం మనం. అంటే మన మీద ఆధారపడేటువంటి జీవులు అన్నమాట. పరాన్న బొక్కులు, పరాన్న జీవులు అంటాం మనం తెలుగులో. వీటన్నిటిని తీసేసేటటువంటి మెడిసిన్. కానీ ఐవర్మెక్టిన్ ఎందువల్ల ఈ యొక్క వైరస్ మీద చాలా చక్కగా పనిచేయటాన్ని గమనిస్తున్నాం మనం. తర్వాత మెడిసిన్ మన దగ్గర ఏముంది అంటే వి హావ్ గాట్ మెడికల్ పీ సిరప్. ఇదేంటి అంటే ఇట్స్ కాల్షియం మెగ్నీషియం కలిసినటువంటి ఒక కాంబినేషన్ అన్నమాట. మళ్ళీ దీంట్లో కూడా మీకు కొద్దిగా వైటమిన్ D3 దొరుకుతుంది. సరైన మోతాదు దొరకదు, కానీ కొద్దిగా దొరుకుతుంది అనమాట. జింక్ దొరుకుతుంది. సరైన మోతాదులో మనకి మెగ్నీషియము, కాల్షియము దొరికే అవకాశం ఉన్నది. ఇది మన యొక్క చిన్నపిల్లల యొక్క బోన్ స్ట్రెంగ్త్ ని, వాళ్ళ యొక్క బోన్ ని చాలా స్ట్రాంగ్ చేయటానికి, వాళ్ళ టోటల్ స్కెలిటల్ సిస్టమ్ మంచిగా పెరగటానికి చాలా చక్కగా ఉపయోగపడేటటువంటి మెడిసిన్ ఇది. ఈ మెడిసిన్ ని మనము వీ కెన్ కంటిన్యూ 5 ml ప్రతిరోజు ఆల్మోస్ట్ ఆల్ బాటిల్ అయిపోయే వరకు తీసుకున్నందువల్ల ఎటువంటి దుష్పరిమాణము లేదు. ఇన్ఫాక్ట్ చిన్నపిల్లలు ఎప్పుడైతే మదర్ మిల్క్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఆ మదర్ మిల్క్ లో ఇవన్నీ దొరుకుతానే ఉన్నాయి. సపోజ్ మనము ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఇస్తున్నప్పుడు కూడా వాటిల్లో కూడా ఈ మెడిసిన్స్ అన్ని కూడా ఉన్నాయి. దీంట్లో అది కాకుండా మనం ఏం చేస్తున్నాము అంటే చిన్నపిల్లలకి ఆ శక్తి రావటం కోసము, ఎందుకంటే మనంత శక్తి వాళ్ళ దగ్గర ఉండదు కాబట్టి డిమానోస్ అన్నటువంటి ఒక షుగర్ ని కూడా కలుపుతున్నాం మనం దీంట్లో. చాలా మంచి షుగర్ ఇది, శక్తినిచ్చేటటువంటి షుగర్. సో ఈ కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్, ఈ 5 రకాల మెడిసిన్స్ కలిపి మనము ఒక కిట్ కింద తయారు చేశాము. ఈ కిట్ మన యొక్క పిల్లల మీద వాడుకున్నట్లయితే, ఎవరికి ఇప్పటి వరకు కోవిడ్ రాలేదు మన పిల్లలకి, అయినా వాడుకుంటే ఈ కోవిడ్ ఒకవేళ వచ్చినా సరే దాన్ని తట్టుకొని నిలబడిగేటటువంటి శక్తిని మన పిల్లలకి దొరుకుతుంది. కోవిడ్ రాలేదనుకోండి, నో ఇష్యూ, వెల్ అండ్ గుడ్, ప్రైజ్ లార్డ్, దేవునికి వందనాలు చెప్పుకొని ఈ మెడిసిన్స్ ని మనము కంటిన్యూస్ గా వాడుకున్నందువల్ల, ఒక కిట్ ని మాత్రం వాడుకున్నందువల్ల మనము ఈ ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఈ 3rd వేవ్ మన చిన్నపిల్లల మీదకి వచ్చే అవకాశం ఉంది అనేసి దాని నుంచి మనల్ని మనము ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. సో ఇది మా రిక్వెస్ట్. ఈ విషయాన్ని మీరు ఇతరులతో కూడా పంచుకోవాలి, ఇతరులకు కూడా చెప్పాలి. మీకు తెలిసిన 15 నుంచి 20 మంది కుటుంబాలు లేదా స్నేహితులు, లేదు అంటే కనుక బంధువర్గము, మీ నేబర్స్ కావచ్చు, వీళ్ళతో పంచుకోండి. పీపుల్ అనవసరంగా చనిపోతున్నారు. అలా చనిపోకుండా ఉండటానికి లేదు అంటే చాలా ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు వాళ్ళు హాస్పిటల్ కోసము. అది ఖర్చు పెట్టకుండా ఉండటం కోసము మన దగ్గర డెఫినెట్ గా కావలసినటువంటి కొన్ని ప్రొడక్ట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఆ ప్రొడక్ట్స్ వాడుకున్నట్లయితే ఈ యొక్క మహమ్మారి నుంచి మనము బయటపడగలుగుతాము. సో ఇన్ షార్ట్, దిస్ ఈస్ వాట్ ఈస్ we wanted to present to you. ఈ రోజున మా యొక్క ఉద్దేశము డిసీజ్ అంటే ఏంటో తెలుసుకున్నాము. ఈ డిసీజ్ ని రానివ్వకుండా ఎలా చూసుకోవాలి, ఒకవేళ వచ్చినా సరే ఎలాగ విత్ స్టాండ్ అవుతాము అనేది చూసాము. అయితే మూడవది ఏంటి అంటే, సపోజ్ అయినప్పటికీ కూడా ఏదైనా మన పిల్లలకి గనక కోవిడ్ పాజిటివ్ వచ్చింది అనుకుందాం, కొద్దిసేపు వచ్చినట్లయితే ఈ మందులు వాడిన వాళ్ళు చాలా నీరసపడిపోరు, హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం రాదు. ఇంకొక 2 మెడిసిన్స్ ఉన్నాయి. ఆ 2 మెడిసిన్స్ మనము ఎప్పుడైతే పాజిటివ్ వచ్చిందో దాన్ని పేషెంట్ యొక్క ఏజ్, పేషెంట్ యొక్క వెయిట్, వీటన్నిటిని ఆధారం చేసుకొని మా దగ్గర ఉన్నటువంటి ప్యానల్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, కొంతమంది పెడియాట్రిషియన్స్, కొంతమంది ఎండీస్, కొంతమంది వైరాలజీ, ఈ యొక్క వైరస్ గురించిన స్టడీ చేసిన వాళ్ళు, వాళ్ళ యొక్క సలహా తీసుకొని మీకు ఫోన్ కాల్ ద్వారా, లేదు అంటే వాట్సాప్ ద్వారా, లేదు అంటే రికార్డెడ్ మెసేజ్ ద్వారా మీతో ఆ విషయాన్ని పంచుకోవటం జరుగుతుంది ఎప్పుడు పాజిటివ్ వచ్చినట్లయితే. కానీ లెట్ us see that కి అసలు పాజిటివ్ వరకు వెళ్లకుండా ఉండటానికి సహాయం పడదాము ఈ మెడిసిన్స్ ద్వారా. వచ్చినా సరే మనం భయపడవలసిన అవసరం లేదు. మన దగ్గర ఇంకొక 2 మెడిసిన్స్ ఉన్నాయి. ఆ రెండిటితో మనము డాక్టర్ యొక్క సలహా తీసుకుంటూ మనము వాళ్ళని కాపాడుకోవటానికి ప్రయత్నం చేద్దాం.